హలో స్కూలర్స్, ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా నా రూమ్ని అయితే సర్ది పెడుతున్నా. ఆంధ్ర వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది, పక్కా సంక్రాంతికి అందరూ ఇల్లులు సర్ది పెట్టుకుంటారు. అలాగే నేను నా రూమ్ని, నా బుక్స్ ర్యాక్ని స్పెషల్గా సర్దుతున్నప్పుడు ఈ బుక్ అయితే నాకు కనిపించింది అనమాట. స్పెషల్ బుక్ విచ్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ 8th క్లాస్. 8th క్లాస్లో చేసినప్పుడు ఇలాగ ఒక్కొక్క పిక్చర్స్ పేస్ట్ చేసి ఇలా చేశానమాట. అప్పుడంటే ఫోన్స్ లేవు, ఇప్పుడంటే ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి అప్పుడు ఇలాగే నాకు బుక్స్ ఆడుకోవడం చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, ద క్యూట్ టైగర్ అని రాశాను. ఎందుకు రాశాను నాకే తెలియట్లేదు. అంటే అదొక క్రింజ్ అనమాట. అప్పుడు నిజంగా నాకు జాను ద లయన్, జాను ద టైగర్ అని రాయడం అదేంటో. ఇంకా ఇక్కడ మొదలవుతుంది అనమాట. అప్పట్లో ఏంటంటే బాలీవుడ్లో ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్, టాలీవుడ్లో ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉండాలన్నమాట. అదేంటో వీళ్ళ ముగ్గురు పిక్చర్స్ నేను ఎందుకు పేస్ట్ చేశాను నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి యోగా. అండ్ ఇక్కడ చూడండి, ప్రతిదీ మహేష్ బాబునే ఉంటుంది. ప్రతి దాంట్లో చూస్తే అసలు వీళ్ళ ఫొటోస్ ఎందుకు పేస్ట్ చేశానో కూడా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ సీరియస్లీ చెప్తున్నా, నాకు చిన్నప్పుడు అంటే మహేష్ బాబు చాలా అంటే చాలా పిచ్చి. దానికి తోడు ఇక్కడ చూడండి, లిరిక్స్ ఉంటే లిరిక్స్ పేస్ట్ చేసేసాను. నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ. నేను చూసి నవ్వుకుంటున్నాను. నేనే అంత పిచ్చిదాన్ని 8th క్లాస్లో ఇలాగ రాస్తుండే. ఇది చూడండి, వాళ్ళది ఒక ఫ్యామిలీ స్టోరీ వచ్చింది, ఇంకా అదొకటి బుక్ మొత్తం పేస్ట్ చేసేసాను అనమాట. నేను ఇంకా ఏంటో నా మెంటలీ మహేష్ బాబు మీద ఏదో అప్పుడైతే ఇంకా కామెడీ అని తెలుసా. నేను ఏవైతే చూస్తానో న్యూస్ పేపర్స్ అందులో ప్రతి దాంట్లో నా కోసమైనా మహేష్ బాబు ఫోటోలు వేస్తారో ఏంటో తెలియదు, కానీ కట్ చేసి మరీ పేస్ట్ చేసుకునే దాన్ని. ఇక్కడ అన్ని లిరిక్స్ రాశాను. ఎందుకు రాశాను నాకు అర్థం కావట్లేదు అనమాట. అది అప్పట్లో సాంగ్స్ నేర్చుకొని రాస్తే పెద్ద గొప్ప అని ఫీల్ అయినట్టు. ఇంకా నాకు సమంత నా ఫేవరెట్ హీరోయిన్ అని తనది కూడా పేస్ట్ చేసేసాను. ఇక్కడ ప్రతిదీ అదేంటో కానీ న్యూస్ పేపర్ మొత్తం మహేష్ బాబువే వచ్చేవి. మీరు కూడా పక్కా ఇలాంటివి చేసి ఉంటారు కదా ఆ కాలంలో, ఫోన్స్ లేనప్పుడు. మీరు చేసుంటే కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.